హాయ్ అండి. ఇంతకుముందు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాము. ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈరోజు నుంచి టైలరింగ్ క్లాసెస్ గురించి పెడదాం అనుకుంటున్నాము. ఇది ప్లెయిన్ బ్లౌజు. ఇది ఆల్ది బ్లౌజ్ ఇచ్చారండి. ఇది సేమ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని చెప్పారు. ఇది ఉంది కదా వాళ్ళు ఇచ్చిన క్లాత్, దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి. క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజింగ్స్ మన సైడ్ పెట్టుకోవాలి. ఇలా క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా సర్దేసుకోండి. ఇక్కడ ఉంది కదా చివర్లో, ఇది ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ హెమ్మింగ్కి వదులుకోవాలి. ఇది మీ ఇష్టము, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఉంది కదా ఆల్తి బ్లౌజు, ఈ ఆల్తి బ్లౌజ్కి ఇక్కడ అటాచ్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ వేసి ఉంటారు చివర్లో, ఈ డాట్ వరకు ఇలా పెట్టుకున్నామంటే సాగుతుంది క్లాత్. ఇక్కడి నుంచి ఇక్కడ హెమ్మింగ్ వదులుకున్నారు కదా, ఈ మార్క్ దగ్గర నుంచి ఇట్లా పెట్టుకోవాలి. ఇలా వదిలేసారంటే ఇక్కడ మళ్ళీ పొడవు తగ్గిపోతుంది. ఇలా అన్నారంటే సాగుతుంది క్లాత్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ యొక్క బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మనకి తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకొని ఇక్కడ డాట్ వేశారు కదా, ఇక్కడి నుంచి ఒక మార్క్ వేసుకోండి. దానిపైన ఒక 1/2 ఇంచ్, ఈ 1/2 ఇంచ్ అనేది మన కుట్లో వదులుకోవాలి. ఈ కుట్లోకి వదులుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకున్నప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది, ఈ 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ పెట్టుకుంటే ఈ లైన్ హెమ్మింగ్ వదిలేరు కదా, ఆ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ ఇలా పెట్టుకుంటే దాని బ్యాక్ డీప్ అనేది మనకు తెలుస్తుంది. దీనిపైన ఒక మార్క్ వేసుకోండి, ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోవాలి. ఇది కూడా కుట్లలోకి వెళ్తుంది. ఇప్పుడు చెస్ట్ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నారంటే చెస్ట్ యొక్క పొడవు ఎంత ఉందో మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా చెస్ట్ దగ్గర, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ నీట్గా వేసుకోవాలి, లేదంటే చెస్ట్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. నాకు 21.5 వచ్చింది, 20.5 వచ్చింది. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. డాట్స్ వేసేటప్పుడు దీని సైజ్ సపరేట్ ఉంటుంది, నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చంక రౌండ్ ఎంత తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా. ఈ చంక దగ్గరే ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే టేపు వాళ్ళ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇలా ఒక లైన్ వేసుకోండి, దానిపైన 5, 5.5, 6 అలా ఉంటుంది వాళ్ళు వేసుకున్న దాన్ని బట్టి. నాకైతే కస్టమర్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ చేయమన్నారు కాబట్టి నేను ఇక్కడైతే నాకు 5 వచ్చిందండి, నేను 5 తీసుకుంటాను. మీకు ఇచ్చినప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎంత వచ్చిందని. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, ప్రతి ఒక్కరికి 2 ఇంచెస్ పెట్టాలి, లేదంటే షోల్డర్స్ జారిపోతుంది. నెక్ రౌండ్ వచ్చేసి 3. ఈ డాట్కి ఒక లైన్ వేసేసుకోండి. చంక రౌండ్ 5 వచ్చింది కదా, 5 తీసుకున్నాను. చెస్ట్ 20 వచ్చింది, 20లో హాఫ్ 10 ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్, అది కుట్లకి అంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఈ స్ట్రైట్గా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఈ చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ కరువు దగ్గర ఒక 1.5 ఇంచ్ ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైన్ తీసుకోవాలి. కరువు షేప్లో అంటే కరువు స్కేల్స్ ఉంటాయి, ఒక ఫస్ట్ రాని వాళ్ళకి అది తెచ్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. నెక్ వచ్చేసి ఇక్కడ 2 పెట్టాను, ఇక్కడ 2.5 పెట్టాను. ఒకవేళ ఇక్కడ 2.5 పెట్టింటే ఇక్కడ 3 తీసుకోండి, 1.5 పెట్టింటే ఇక్కడ 2 తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే అంటే బ్యాక్ రౌండ్ బాగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ బ్లౌజ్కి ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా నెక్, ఈ
ఈ నెక్ దగ్గర నుంచి ఈ రౌండ్ చూడండి, నాకైతే కరెక్ట్గా వాళ్ళ రౌండ్ ఎంత ఉందో అంతే వచ్చింది. ఈ ఇక్కడ షోల్డర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్, ఒక 1/2 ఇంచ్ అటు సైడ్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మార్క్ వేసిన ప్రకారమే కట్ చేసేసుకోండి. అంతేనండి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ హెమ్మింగ్ వదులుకున్నారు కదా, ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ వేసుకోండి. ఈ 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు ఇలా వేసారంటే ఇది స్ట్రైట్ కటింగ్. కొంతమంది స్ట్రైట్ కటింగ్ అడుగుతుంటారు కదా, వాళ్ళకి ఇలా వేసుకోండి. స్ట్రైట్ కటింగ్ అడిగిన వాళ్ళకి క్రాస్ కటింగ్, ఆల్మోస్ట్ క్రాస్ కటింగే అడుగుతారు. క్రాస్ కటింగ్ వాళ్ళకి ఇట్లా ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇది ఎంత ఉందో అలాగే మార్క్ వేసేసుకోండి. ఇక్కడ లైన్ గీసారు కదా ఎక్స్ట్రా వదులుకునేకి, ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్కి స్ట్రైట్, ఇది ఎక్స్ట్రా కుట్లు లేకపోవాలి కాబట్టి ఇది ఒక 1/2 ఇంచ్, ఇది ఎక్స్ట్రా, ఇది కూడా కుట్లలోకి. ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా తీసేసుకొని రౌండ్ షేప్ తీసేసుకోండి. ఈ 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇక్కడ ఉంది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి, ఈ ఉక్స్ పట్టి దగ్గర ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. కాజా పట్టి దగ్గర తీసుకున్నామంటే ఫ్రంట్ పొడవు తక్కువ వచ్చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రంట్ హుక్ ఉంది కదా, హుక్ దగ్గర మాత్రమే మనం తీసుకుంటే బెటర్. ఈ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్ దగ్గర నుంచి ఇలా నీట్గా తీసుకుంటే ఫ్రంట్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది మనకి. ఇలా కర్వ్ షేప్లో తీసుకోవాలి. సేమ్ ఇది ఎంత ఉందో అలాగే మార్క్ వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వదులుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది హెమ్మింగ్ కానీ లేకపోతే పైపింగ్ పెట్టినప్పుడు కానీ 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా నాకు ఇక్కడికి వచ్చింది. ఈ 1/2 ఇంచ్ వదిలేసాను, ఎందుకంటే ఈ ఉక్స్ పట్టి వేస్తాం కదా, అది ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడి నుంచి 4 ఉక్స్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. 1 2 3 4. ఈ 4 దగ్గర, ఎందుకంటే ఇక్కడ ఒక డాట్ పడతాము, ఇక్కడ మళ్ళీ అటాచ్మెంట్ చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, అక్కడ ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వదులుకుంటే దాంట్లో కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్ దగ్గర నుంచి ఈ డాట్స్ పట్టామే, ఈ డాట్స్ దగ్గర నుంచి ఇలా పైనుంచి ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్గా దీని పొడవు ఎంతో తెలుస్తుంది మనకి. ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నామంటే అది కుట్లలోకి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ చంక ఉంది కదా, చంక దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది. ఈ అటాచ్మెంట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా వదులుకున్నాం కదా మనము కుట్లకి వేసుకోవాలని, ఇక్కడి నుంచి ఈ లైన్ ఇక్కడికి, ఇక్కడ షేప్ బెల్ట్ వేసారు, దానికంటూ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కుని ఈ 3 మార్కుల్ని ఇట్లా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు మార్క్ వేసారు కదా, సేమ్ దానిపైన ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ వస్తాయండి ఫ్రంట్ పార్ట్లో. ఆవిడ సైజ్ వచ్చేసి 40 సైజ్ టోటల్, అంటే మనకి 10 వచ్చింది కదా 4 ఫోల్డింగ్లో. ఇక్కడ ఒక డాట్ వేయాలి, ఇక్కడ ఒక డాట్ వేయాలి. ఈ చెస్ట్ ఎంత డాట్ పట్టాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. తర్వాత హ్యాండ్ వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో నాకు అంతే పెట్టమని చెప్పారు.
ఈ బ్లౌజ్కి ఇక్కడ పైపింగ్ పెట్టారు, నేను హెమ్మింగ్ పెడుతున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు హెమ్మింగ్ అని వదిలేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇలా బ్లౌజ్ లాగారంటే ఎగ్జాక్ట్గా హ్యాండ్ పొడవు తెలుస్తుంది. కాటన్ బ్లౌజ్ కదా, వాష్ చేసే కొద్దీ సింక్ అయిపోతుంటుంది. ఇక్కడ అటాచ్మెంట్ దగ్గర కూడా ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు. ఇక్కడ 1.5 ఇంచ్ చంక మనం స్ట్రైట్ తీసుకోవాలి కాబట్టి 1.5 ఇంచ్. ఇక్కడ ఒక మార్క్ వేసారు కదా, దీనికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. అంటే ఇక్కడ కరువు తిరగాలి. దీనికి మధ్యలో మనం హ్యాండ్ గీసినప్పుడు కరువు తీసుకోవాలి. అక్కడ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా దీని మీదే కట్ చేసేసుకోండి. నాకు ఇక్కడ వచ్చింది డాట్, అంటే ఇక్కడ వస్తుంది చంక రౌండ్ దగ్గర. ఇక్కడ ఒక కట్స్ పెట్టుకోండి. దీనికి ఎక్స్ట్రా పీసెస్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. నాకు మిగిలింది ఈ పీస్ ఒక్కటే మిగిలింది. ఇది షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు ఎంత అనేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే పొడవు మనకు కరెక్ట్గా తెలుస్తుంది. షేప్ బెల్ట్ వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉంటుందని ఇక్కడ ఉంది కదా, ఈ చివర్లో నుంచి ఈ షేప్ బెల్ట్ పార్ట్ వరకు ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అక్కడ క్లాత్ లేదు, అక్కడికి లాస్ట్. అది కుట్లకు కావాలి కాబట్టి నేను దాన్ని ఏమి కట్ చేయడం లేదు. ఇంతేనండి. ఇది హ్యాండ్ షేప్ బెల్ట్. ఈ ఎక్స్ట్రా పీసెస్ మాత్రం హెమ్మింగ్కి, తర్వాత ఇక్కడ అటాచ్మెంట్కి, హ్యాండ్ అటాచ్మెంట్కి సరిపోతుంది నాకు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇంతేనండి. మిగిలినవి నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను ఏ విధంగా అటాచ్ చేయాలనేసి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.